హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూసారా చెట్టు? ఇంతకుముందు పెట్టాను నేను ఈ చెట్టుని, ఫ్లవర్ ఉంటే పెట్టాను. ఇప్పుడు కాయలు వచ్చాయి, చూస్తున్నారు కదా. అదో కాయలు, పూత పూలు కాయలు వచ్చేసాయి. ఇది కాయి చూస్తున్నారు కదా. చూడండి, ముళ్ళులు ఎక్కువ ఉంటాయి చెట్టు పట్టుకోవాలంటే భలే కష్టము. చూసారు కదండి, కాయలు చూడండి ఎన్ని బాగా కాయలు వచ్చాయో. నేను తీసినప్పుడు పువ్వులు ఒక్కటి మొగ్గలు ఉన్నాయి, ఇప్పుడు కాయలు కూడా వచ్చేసాయి. బాగా చెట్టు నిండా కాయలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. చూడండి, చెట్టు నిండా కాయలు, మొగ్గలు కూడా చూడండి ఎన్ని మొగ్గలు వేస్తున్నాయో. చూడండి చెట్టుకి కాయలు చూడండి అసలు ఎన్ని వచ్చేసాయో. ఇది మన డ్రాగన్ ఫ్రూట్ అండి, ఇది చూస్తున్నారు కదా. మన డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి. అంతా డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. ఇది ఇవన్నీ మొగ్గలు పూలు పూయాలి. మన డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో అలాగుంటుంది. ముళ్ళులు చూడండి అసలు చెట్టుకి ఎట్టుంటాయో. చూడండి, చూస్తున్నారు కదా, మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు కాకి. అది కట్ చేస్తే అంతా మన డ్రాగన్ ఫ్రూట్ ఉన్నట్టుంది. టేస్ట్ కూడా అట్లాగనే ఉంటుంది, చప్పగా ఉంటుంది. కలర్ మాత్రం భలే కలర్ వస్తుంది అది కట్ చేస్తే. చూడు, అబ్బాయి కట్ చేస్తాడు ఇప్పుడు. చూడండి, ముళ్ళు ఉంటుంది దానిలో, ఆ పండులో ముళ్ళు ఉంటుంది, దాన్ని చూసుకొని తినాలి మనము. చూసారా, అది ఫ్లవరు. ఆ పువ్వు రాలిపోతే కాయ వస్తుంది అలాగా. చూసారు కదా, చూడండి. అదో ఇప్పుడు అబ్బాయి కట్ చేస్తా మొదట్లో. అదో చూడండి, ఆ మొదట్లో ముళ్ళు ఉంటుంది, అదిగో ఆడ ముళ్ళు ఉంటుంది, దాన్ని మనం కట్ చేసేయాలి, లేకపోతే ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది గొంతులో. చూసారా, అదిగో చూడండి, ఆ మొదలు కట్ చేయాలి, దానిలో ముళ్ళు ఉంటుంది. ఇది కొస కూడా కట్ చేయాలి, ఆ పక్క కూడా ముళ్ళు ఉంటుందంట. అదో అలా కట్ చేసేసి తినాలి దాన్ని. చాలా జాగ్రత్తగా తినాలి. మనకైతే తెలియదు, వాళ్ళకంటే తెలుసు కాబట్టి ఎలా తినాలో, కట్ చేయాలి, అలా ఏ పక్క కట్ చేయాలి అదంతా వాళ్ళకి తెలుసు, మనకైతే తక్కువే. అదిగో చూడండి, అంతా డ్రాగన్ ఫ్రూట్ ఉన్నట్టే ఉంటుంది. అసలు కనుక్కోలేరు దీన్ని డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. అదిగో చూసారా, అంతా డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంది కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్